నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, తిరుపతి డిప్యూటీ మేయర్ పీఠాన్ని ఎట్టకేలకు టీడీపీ కూటమి నుంచి మునికృష్ణ గారు సొంతం చేసుకున్నారు. అసలు నిన్న మొన్నటి వరకు కూడా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఒక్క కార్పొరేటరే ఉన్నా కూడా అది మెజార్టీ లేదన్న సంగతి అయితే అర్థమవుతుంది. కానీ వైసీపీ విజయాన్ని న్యాయంగా అయితే చూసే అవకాశం అస్సలు లేదు, ఎట్టి పరిస్థితుల్లో లేదు. నయానో భయానో మొత్తానికైతే 26 మంది మెజారిటీతో ఇటువైపు కూటమి గెలుచుకుంది ఆ స్థానంని. దీన్ని ఎలా చూడొచ్చు అంటే ఫిరాయింపులు అనేది జరుగుతూ ఉంటాయి సరే, కానీ మరి ఇంతలానా అనేది ఒక సందేహం. అంటే ఫిరాయింపులు అనేది మామూలుగానే ఎక్కడ ఏమి కొత్త కాదు. మీరు సెంట్రల్ లెవెల్లో తీసుకొని, అసెంబ్లీ లెవెల్ తీసుకొని, కార్పొరేటర్ లెవెల్, ఇవన్నీ కూడా అంటే 77లో ఇందిరాగాంధీ గారు ఓడిపోయినప్పుడు జనతా గవర్నమెంట్ వచ్చినప్పుడు జనతాలోకి అందరూ చేరిపోయారు. ఎవరైతే ఎమర్జెన్సీలో ఘోరాలు నేరాలు చేశారన్నారో వాళ్ళు కూడా జనతాలో చేరిపోయారు. అసెంబ్లీలే పార్టీలు మారిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి కార్పొరేటర్లు అనేది చాలా చిన్న విషయము. కార్పొరేటర్లు పార్టీ మారినారు అనేది ఏదో ప్రజాస్వామ్యానికి పెద్ద ప్రమాదం వచ్చిందన్నట్టుగా మనం అనక్కర్లేదు. కానీ ఇక్కడ మనం అడగాల్సిన క్వశ్చన్ ఏమిటంటే, నిన్న మొన్నటి వరకు కూడా వైసీపీ గుండాయిజము, దౌర్జన్యము, అది ఇది అని టీడీపీ వాళ్ళు ఓరి నీతి కబుర్లు అని చెప్పారు కదా. ఒక్క కార్పొరేటరు ఎలా గెలిచాడు అక్కడ తిరుపతిలో? ఇక అన్ని వీళ్ళే తీసేసుకున్నారంటే ఏకగ్రీవం చేశారా, బెదిరించారా, ఏం చేశారా? వీళ్ళు కూడా అదే చేశారు. వీళ్ళు కూడా ఎలా గెలుస్తారు? తిరుపతి లాంటి ఊరిలో, తెలుగుదేశం స్ట్రాంగ్గా ఉన్నటువంటి ఊరిలో వీళ్ళు 47 కార్పొరేటర్ల పదవులు ఒక పార్టీ ఎలా గెలుస్తుంది? ప్రాక్టికల్ ఇంపాసిబుల్. నిజంగా జరిగితే, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే, గతంలో జరిగిన ఏ ఎన్నికలు తీసుకున్నా కూడా కాంగ్రెస్ కానీ, టీడీపీ కానీ, బీజేపీ కూడా ఆడ గెలిచేది. ఇప్పుడు భానుప్రకాష్ రెడ్డి గారు ఉన్నారే, టీటీడీ బోర్డు మెంబర్, ఆయన ఒకప్పుడు కార్పొరేటర్గా, కౌన్సిలర్గా గెలిచారు బీజేపీ తరఫున. బీజేపీకి బలం లేకపోయినా తిరుపతిలో ఆయన గెలిచేవాళ్ళు. మరి ఇట్లా ఉన్నటువంటి తిరుపతిలో ఏకంగా వైసీపీ మొత్తం అన్నీ గెలిచేసుకుంది. ఈయన ఒక్కడిని వదిలిపెట్టేసింది. అది కూడా ఎందుకు వదిలేసిందంటే, అక్కడ ఏదో వైసీపీ క్యాండిడేట్ ఏదో సిక్ కావడం ఏదో జరిగితే పొరపాటున మునికృష్ణ గెలిచాడు. ఆర్సీ మునికృష్ణ అనే అతను టీడీపీలో పొరపాటున గెలిచాడు. ఒకే ఒక్క కార్పొరేటర్ ఉన్నటువంటి కార్పొరేషన్లో ఏకంగా డిప్యూటీ మేయర్ రేపు మేయర్తో కూడా రాజీనామా చేసి ఏదైనా చేసినా మనం ఏం ఆశ్చర్యపోనక్కర్లేదు. అంటే వీళ్ళు మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా అలా తీసేసుకున్నారు టీడీపీ వాళ్ళు. తీసేసుకుంటే అవునబ్బా మేము చేసిన తప్పేముంది, వాళ్ళు చేశారు కదా అంటారు. అయ్యా, వాళ్ళు చేశారనే కదా మేము తలకాయ నొప్పితో మిమ్మల్ని వాళ్ళని ఓడించింది అంటారు కదా. జనం అడుగుతారు కదా. రేపు జనం ఏమంటారు? వాళ్ళు సరిగా లేరని మిమ్మల్ని తెచ్చిపెట్టుకుంటే మీరు కూడా ఇదే పంచాయతీ పెడితే ఎట్లా అని జనం మనసులోనే అనుకుంటారు కదా. బయటికి అడిగే ధైర్యంలో నిన్న మొన్న మీరంతా ఏమన్నారు? కార్పొరేటర్లు ఇంటికాడ బోరేస్తే కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు, మొత్తం ఆ వార్డు ఉంటుందే అదంతా మొత్తం తినేస్తున్నారు, వాళ్ళు మామూలుగా తినడం లేదు అని అన్నారు కదా మీరు. మళ్ళీ వాళ్ళందరూ తీసుకొచ్చి వైసీపీలో చేర్చుకున్నారు కదా. ఇప్పుడు టీడీపీలో చేర్చుకున్నారు కదా. మరి టీడీపీ కండువా కప్పుకోగానే వాళ్ళు సచ్చరితులు గొప్పవాళ్ళు అయిపోయినారా? వాషింగ్ పౌడర్ వాళ్ళంతా కడిగేశారా వాషింగ్ మిషన్లో శుభ్రంగా? జనం అంటారు కదా. జనం ఎవరికి వ్యతిరేకంగా ఓటు వేశారు? అక్కడ ఉన్న కార్పొరేటర్లు, లేక అక్కడ ఉన్న వైసీపీ నాయకులు, లేదా సెంట్రల్ అసెంబ్లీ స్థాయిలో ఉన్న వైసీపీ నాయకులు. వాళ్ళకి ఎందుకో వైసీపీ పార్టీ నచ్చలేదు, గిట్టలేదు. మీరు చెప్పిన ఆరోపణలన్నీ నిజమని నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, కారణాలు ఏమైతే వాళ్ళని వద్దనుకొని మిమ్మల్ని గెలిపించారు. మీరు మళ్ళీ వాళ్ళ రూట్లోనే పోయి వాళ్ళందరినీ చేర్చుకొని, సరే అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఇప్పుడు తిరుపతి ఎమ్మెల్యేనే వైసీపీలో చిత్తూరు నుంచి గెలిచి మళ్ళీ తిరుపతిలో జనసేన నుంచి పోటీ చేసిన ఆయన కదా. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమో చెప్తూ ఉంటారు కదా, అని ఆయన ఏమిటి నీతి సూత్రాలు, సుమతి శతకారుడు మాదిరి బోధిస్తూ ఉంటాడు కదా. నేను అట్లా ఉంటుంది, ఇట్లుంటుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న మొన్న అన్నారు కదా. ఏమన్నారు ఆయన? అయ్యా, ఎవడు పెడితే వాడిని మేము చేర్చుకోము, పార్టీలోకి వైసీపీ నుంచి వచ్చినంత మాత్రాన అదేం వాళ్ళకి రాజముద్ర వేసి మేము కిరీటాలు ఏం పెట్టము, మేము దాన్ని విచక్షణతో ఆలోచిస్తాము, వివేకంతో ఆలోచిస్తాము అన్నారు. స్వయాన బాలకృష్ణ గారు హిందూపురంలో మున్సిపాలిటీ కైవశం చేసుకున్నారు. ఆయన ఎమ్మెల్యే ఆయనే కదా. నేను అక్కడే ఉన్నారు కదా ఆయన. మరి ఆయనకు తెలియదా వైసీపీ నుంచి వీళ్ళందరినీ చేర్చుకుంటే ఇది పార్టీ ఫిరాయింపుల కిందకి వస్తుంది కదా, మనం వాళ్ళని వద్దనుకునే కదా మనల్ని గెలిపించారు అని ఆయన కూడా ఏమనుకోలేదు కదా.
మొత్తం ఇప్పుడు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్నిటినీ కూడా ఏముంది ఏడాదిన్నరకు ఎన్నికలు వస్తాయి, ఏమవుతుంది మీరే కదా గెలుస్తారు. వైసీపీ వాళ్ళ పద్ధతిలోనే కదా రేపు మీరు ఎన్నికలు జరపబోతారు. వాళ్ళని ఏవైతే అన్నారో అదే కదా. మీరు మాత్రం రేపు నామినేషన్లు వేయిస్తారా, మీరు మాత్రం రేపు ఎన్నికలు జరిపిస్తారా, మీరు కూడా ఏకగ్రీవాలు చేసుకుని అన్నీ గెలుచుకుని ఇది తెరలు అయిపోయారు కదా ఆల్రెడీ. కానీ జనం ఏమిటంటే జనం ఫూల్స్ అయిపోతున్నారు, మూర్ఖులు అయిపోతున్నారు. వద్దురా మొర్రు అని ఎవరినైతే వద్దనుకుంటారో వాళ్ళని వీళ్ళకి పార్టీ కండువా కప్పి రేపు టీడీపీ నాయకులుగా వాళ్ళే వార్డుల్లో తిరుగుతారు, చలామణి అవుతారు. వాళ్ళు ఎవరికి ఓటేశారు? వైసీపీ వద్దనుకొని ఓటేశారు. మరి మీరు టీడీపీ వాళ్ళందరినీ చేసుకొని కుప్పలు తెప్పలుగా మళ్ళీ వాళ్ళే నాయకులు అయితే ఇంకేముంది, ఇంకా డబ్బులు ఉంటే ఎవరైనా నాయకులు అయిపోతారు అనేదే కదా. అదే కదా జనం అనుకుంటారు. వాళ్ళ తీర్పుకి ఏం విలువ లేదు కదా. స్థానిక ఎన్నికలు మీరు గుర్తుపెట్టుకోండి, రేపు ఆంధ్రప్రదేశ్లో జరిగే స్థానిక ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా జనం పోయి క్యూల్లో నిలబడి ఓటేసే పరిస్థితి అయితే ఉండదు. పూర్తిగా వాళ్ళు వీళ్ళయి వైసీపీ వాళ్ళు ఏమంటారంటే ప్రజాస్వామ్యాన్ని కుని చేశారు, అది చేశారు అంటారు. మీరు మాత్రం ఏం రక్షించారే? మీరు రక్షిస్తే పోయినసారి మొత్తం అన్ని మీరేట్లో ఒక తాడిపత్రి మినహాయిస్తే మొత్తం అన్ని మీరేట్లో గెలుస్తారు. ఎప్పుడైనా జరిగింది అది? గతంలో ఇంపార్షియల్గా ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్కి కొన్ని ఒక దశలో అయితే ఎన్టీ రామారావు గారి కాలంలో అయితే కాంగ్రెస్కి మెజారిటీ మున్సిపాలిటీలు వచ్చాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ తరఫున గెలిచిన మెజారిటీ మున్సిపల్ చైర్మన్లు గెలిచారు కాంగ్రెస్లో. రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా టీడీపీ చాలా గెలుచుకుంది కదా. టీడీపీ స్థానిక ఎన్నికల్లో బాగానే గెలిచారు కదా. మరి ఇదంతా కూడా నాశనమయ్యి చేసేసారు. ఇప్పుడు ఊరికి అందరూ డెమోక్రసీ అంటారు. తిరుపతిలో జరిగిందే రేపు అన్ని ఊర్లలో జరుగుతుంది. మనకు పల్స్ తెలియాలంటే ఇలాంటివి చూడాలి అనుకుంటారు, కానీ అవేమో సక్రమంగా జరగట్లేదు కాబట్టి మనకి ఏది తెలిసే అవకాశం లేదు. అవును, మీరే అధికారంలో ఉన్నారు, నిధులు ఇచ్చేది మీరే, మీ అధికారులే ఉంటారు, మీ వాళ్ళే ఉంటారు కదా. అందరూ మీ వాళ్ళే ఉన్నప్పుడు ఆడ వైసీపీ డిప్యూటీ మేయర్ ఇంకొకరు ఉన్నంత మాత్రం వాళ్ళు చేసేది ఏమున్నది? వాళ్ళని ఏ పనైనా జైనిస్తే కదా. మీరు ఊరికే ఉత్సవ విగ్రహాల్లాగా కుర్చీలో కూర్చోవలసిందే. కానీ ఇప్పుడు ఒకే ఒక కార్పొరేటర్ గెలిచిన మునికృష్ణ డిప్యూటీ మేయర్ కావడం అనేది ఎంత విచిత్రం. ఎక్కడేం జరిగింది ఇంతవరకు చరిత్రలో? ఒక్క కార్పొరేటర్తో డిప్యూటీ, మిగతా వాళ్ళందరినీ అటువైపు నుంచి లాక్కొని. కాబట్టి వీళ్ళు ఆరోపణలు చేస్తారు, ఏదో విప్పు జారీ చేసే అవకాశం ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అని ఆరోపణలు చేస్తారు. కానీ ఇంకా అధికారులు ఏం చేస్తారు? అధికారులు ప్రభుత్వం ఎట్లా చెప్తే అట్లా వింటారు, ఎమ్మెల్యేలు ఎట్లా చెప్తే అట్లా వింటారు, మంత్రులు ఎట్లా చెప్తే అట్లా వింటారు, పోలీసులైనా అంతే కదా. మీరే కదా మొన్నటి వరకు అంటూ ఉంటారు వైసీపీ అనుకూలురైన పోలీసులు, వైసీపీ పోలీసులు ఇట్లా మాట్లాడినారు కదా. ఇలా యూనిఫామ్ మీరు వైసీపీ జెండా కప్పుకోండి, మన కండువా కప్పుకోండి అని పోలీసుల్ని మీ వాళ్ళే తిట్టారు కదా అనేకసార్లు. మరి ఇప్పుడు మాత్రం వాళ్ళు టీడీపీ కండువా కప్పుకున్న పోలీసులే కదా ఉన్నారు ఆడంతా. నిన్న కార్పొరేటర్ల మీద బస్సు మీద దాడి జరిగినప్పుడు పోలీసులు అందరూ ఉన్నారు కదా. మరి ఏం చేశారు వాళ్ళంతా? ఏం చేయలేదు కదా. భారీగా కోట్లలో డబ్బులు మారిందని కూడా చెప్పారు. సిస్టమ్ని వీళ్ళు పని చేయనీయకుండా తమకు అనుకూలంగా పని చేయిస్తూ ఉంటే ఈ రాజకీయ పార్టీ నాయకులు రేపు వీళ్ళే మూల్యం చెల్లిస్తారు. వీళ్ళేమో అధికారం శాశ్వతం కాదు కదా. ఎట్లా వస్తుంది? శాశ్వతంగా ఎందుకు ఉంటుంది అధికారము? జనానికి రోత పుట్టి మళ్ళీ ఇంగూరు గెలిపిస్తారు, వాళ్ళు అదే చేస్తారు. ఇదే కదా సిస్టమ్ని పనిచేయనీయడం లేదు. సిస్టమ్ని ఎవరికి అనుకూలంగా వాళ్ళు మార్చుకుంటున్నారు. కాబట్టి తిరుపతి లాంటి సంఘటనలు అనేకం జరుగుతాయి. ఒకటి కాదు, అంటే దేశంలో ఎక్కడ చూసినా ఇవే జరుగుతున్నాయి. అయితే దేశమంతా క్లీన్గా ఉంది, ఆంధ్రప్రదేశ్ గబ్బట్టిందని ఏం లేదు, అంతా అట్లే ఉంది పరిస్థితి. ఓకే, ఇంకా ముందు ఎప్పుడైనా కానీ ఇంకా అన్ని కూటమికి అనుకూలంగానే మనం చూసే అవకాశం ఉన్నది. లాస్ట్ టైం సార్ ఎమ్మెల్సీ ఆ టైంలో ఆ ఎన్నికల్లో వచ్చేసరికి మాత్రము రివర్స్ కనిపించింది కదా సిచ్యువేషన్. ఇప్పుడు అలా మాసుగా జరిగే ఎన్నికలను మేనేజ్ చేయలేరు. ఈ స్థానిక ఎన్నికలు, ఉప ఎన్నికలను మేనేజ్ చేసేస్తారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు అనుకోండి, అవి మేనేజ్ చేయడం కష్టం. కాబట్టి అక్కడ ఇంకా జనానికి ఎంతో కొంత తీర్పు చెప్పే అవకాశం ఉంటుంది. స్థానిక ఎన్నికల్లో ఇక జనానికి తీర్పు చెప్పే అవకాశమే లేదు. ఎవరో నిలబెడతారో వాడు ఏకగ్రీవం అంటారు, నామినేషన్ వేయనిస్తే కదా వీడు గెలిచాడో ఓడాడో మనకు తెలిసేదానికి. అవును, సరే ఓకే, మొత్తానికి అయితే వైసీపీని ఫాలో అయిపోతుంది టీడీపీ. వైసీపీ రంగు మార్చుకుంది. టీడీపీ కూడా వైసీపీ నుంచి అనేక మంది నాయకుల్ని అసెంబ్లీ టైంకే తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు స్థానిక నాయకత్వాన్ని అంతా కండువాలు మార్చేయడం వల్ల ఏమవుతుందంటే వైసీపీలో ఉన్న అవకాశవాదులు వీళ్ళందరూ కూడా వాళ్ళేం పార్టీకి సీరియస్గా పనిచేసేవాళ్ళు కాదు కదా. టీడీపీలో పనులు జరుగుతాయి, మనకు డబ్బులు వస్తాయి అనుకుంటే టీడీపీలో ఉంటారు, టీడీపీలో ఉండి వసూలు చేస్తారు.
అంతే కదా, వసూళ్ళేం ఆగవు కదా. మీరు ఏమైనా వైసీపీలో చేర్చుకున్న వెంటనే మీరే కదా ఆరోపించారు. ప్రతి ఇల్లు కడితే డబ్బులు అడుగుతారు కార్పొరేటర్లు, బోర్ వేస్తే డబ్బులు అడుగుతారు, మీ ఏమి చేసినా ఆ వార్డులో ఏ పని చేయాలన్నా డబ్బులు అడుగుతారని మీరే కదా నిన్న మొన్నటి వరకు ఆరోపించారు. మరి మీరే కదా వాళ్ళందరినీ చేర్చుకున్నారు. ఇప్పుడు ఏదో విధంగా మొత్తానికి వైసీపీ ఖాళీ అయిపోతుంది అనుకోవచ్చా మరి? మామూలు ఇది టీడీపీ అప్పుడు ఖాళీ కాలేదా? మళ్ళీ టీడీపీ లేచి ఎన్నికల్లో గెలవలేదా? ఇవన్నీ జనాల్ని ఏం ప్రభావితం చేయవు. మరి వైనాట్ 175 అన్నారు కదా, మొత్తం అన్నీ గెలుచుకొని కుప్పంతో సహా గెలుచుకున్నారు కదా. కుప్పం తెలుగుదేశం స్ట్రాంగ్ హోల్డ్ కదా. మరి అదే కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు అంత బంపర్ మెజారిటీతో ఎలా గెలిచారు? మొన్న గెలిచారా లేదా? కాబట్టి ఇవి కులమానమే కాదు, ఈ మేయర్లు డిప్యూటీ మేయర్లు కాదు. ఎందుకంటే అవి జనం వచ్చి ఓటేసి జనం తీర్పు చెప్తే మనం నమ్మొచ్చు. వీళ్ళకి ఖాళీ అయ్యారు, వాళ్ళు ఖాళీ అయ్యారు, వీళ్ళు గెలిచారు, వాళ్ళు గెలిచారు. జనమే లేనప్పుడు ఏం నమ్మేది ఏమి ఉండదు. ఎవరు ఓట్లు ఉదేసుకునేటంటే అఫీషియల్ రిగ్గింగ్ అంటారు దీన్ని. రిగ్గింగ్ అంటే ఏంటంటే దొంగగా ఓట్లు వేసుకోవడము, బూతులు స్వాధీనం చేసుకోవడము, అవన్నీ గతంలో ఉండేవి. ఇప్పుడు ఏమిటంటే అవతల ఉండే నామినేషనే వేయించలేదు అనుకోండి, ఇంకేముంది, అయిపోయింది. ఇంకా పోటీనే పెట్టకపోతే ఇంకేముంది, అయిపోయినట్టే కదా. అండ్ దీన్ని కూడా కూటమి అంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందా? వైసీపీ పెద్దగా పట్టించుకోలేదా? వైసీపీ తిరుపతిలో గట్టిగానే పోరాడింది, కొన్ని చోట్ల వదిలేసింది ఏం చేయలేక. తిరుపతిలో గట్టిగానే అంటే 21 వచ్చాయంటే కూడా గట్టిగా పోరాడినట్టే కదా. ఆ 21 మంది అయినా గట్టిగా నిలబడ్డారనే కదా. వైసీపీ క్యాడర్లో ఎక్కడ బలం తగ్గలేదు, వాళ్ళ బలం అలాగే ఉంది. అది ఆశ్చర్యం. 11 సీట్లు వచ్చినా వాళ్ళు ఏం డీలా పడలేదు, వాళ్ళు గట్టిగానే ఉన్నారు. కానీ టెక్నికల్గా భయపెట్టేది, బెదిరించేది. ఇప్పుడు వైసీపీ తరఫున నిలబెట్టిన ఆయన అపార్ట్మెంట్ కూల్చేస్తామని చెప్పారు. ఇంకేం చేస్తాడు? అపార్ట్మెంట్ కూల్చేస్తాము, నిర్మాణంలో ఉన్నదాన్ని. అది చట్ట విరుద్ధమా చట్టబద్ధమా అనేది సెకండరీ. చట్టవిరుద్ధంగా ఉంటే మరి కూల్చేయండి, దానికి ఆయన పోటీ చేస్తేనేమి, పోటీ చేయకపోతేనేమి, మీకేం సంబంధం? ఇన్నాళ్ళు ఏం చేస్తున్నారు? 7 నెలలు అయింది అధికారంలోకి వచ్చి, ఇప్పుడే కూల్చాలన్నా దాన్ని? అదే అట్లుంటాయి మనం. ఓకే, రైట్ సార్. మొత్తానికైతే డిప్యూటీ మేయర్ని గెలుచుకున్నారు. ఓకే, ఇంక తర్వాత ఇంకేమేమి జరుగుతాయో, ఎలాంటివి ఉంటాయో ఇవే ఉంటాయి ముందు అంతా. మనకు నియంత్రణలు ఉండరు కానీ నియంతృత్వ పాలన లాంటిది రుచి చూపిస్తారు. ముందు పెరిగిపోతాయి కూడా, ఇంకా తగ్గే ధోరణి అయితే కనిపించాలి. దగ్గర జనానికి విసుగు, జనం చీదరగా ఉంది జనానికి. హింస, ఇవి కొట్టుకోవడము, దాడులు చేసుకోవడము, తిట్టుకోవడము, ఇవన్నీ కూడా జనం రోత పుట్టిపోయింది. కానీ ఏం చేయలేరు వాళ్ళైనా మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల నాటికి 2000 తీసుకుని ఓటేసేవాళ్ళే కదా. వాళ్ళు ఏమన్నా స్వచ్ఛంగా ఉంటే వాళ్ళకి ఏదైనా అడిగే హక్కు ఉంది. డబ్బులు తీసుకుని మెజారిటీ జనం డబ్బులు తీసుకుని ఓట్లు వేస్తున్నాడు, వాళ్ళకి మాత్రం ఏం అడిగే హక్కు ఉంది? రైట్ సార్, థ్యాంక్ యూ.